వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ప్రభు పంపారు. వీరిశెట్టి వారి గూడెం వాస్తవ్యులు టి జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు రేవతి శిరీష, కుమారుడు సతీష్ గారు సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించున్నట్లు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. జీవ మనోహరం గారి తల్లి గారు ఈ మాసంలో ప్రభువు సన్నిధికి చేరారు. దేవుడు మనోహరం గారి కుటుంబానికి ఓదార్పు, ఆదరణ, కృప ఇచ్చినట్లు ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జీవ మనోహరం గారు, పద్మావతి గారు, వారి బిడ్డలు ప్రతి మాసము వారి కష్టార్జితం నుండి సహాయాన్ని పంపిస్తున్నారు. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాము. వారి తల్లిగారిని మీరు తీసుకున్నారు, వీరికి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ దివ్య హస్తాలకు ఈ బిడ్డలను అప్పగించుచూ ఉన్నాము. మీ కృప వీరికి అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. విశ్వాసములో మేము స్థిరపడుటకు సహాయం చేయండి. మా ప్రవర్తన దిద్దుకొనుటకు, మార్చుకొనుటకు వాక్యము చొప్పున సిద్ధము చేయుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు ఉన్న వాక్య భాగము నేను చదువుతాను. ఇవాళ పూర్తి చేయలేకపోవచ్చు. చివరి అధ్యాయాలైనప్పటికీ బైబిల్లో ఎంత బలమైనటువంటి దేవుని యొక్క వాక్యముతో నింపబడ్డాయో దయచేసి చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడపండి. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది. భయముతో గడుపుడి. ఏమిటి భయం? భయముతో గడుపుడి. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం ఒకసారి చూద్దాం. And if you call on him as Father who judges impartially according to each one's deeds, conduct yourselves with fear throughout the time of your exile. ఈ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. భయము మరియు మీరు పరదేశులై ఉన్నంత కాలము. దీన్ని ఇంగ్లీష్ భాషలో ఎక్సైల్ అని రాశాడు. కనుక ఈ వచనం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి తీర్పు తీర్చు దేవుని యందు మీరు నమ్మిక ఉంచి ఉన్నారు. పేతురు దేవుణ్ణి గురించి ఏమని చెబుతున్నాడంటే, పక్షపాతము లేని దేవుడు. ఈ
ఇది అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయంలో ఇదే పేతురు భక్తుడు కొర్నేలి ఇంట పరిశుద్ధాత్మ చేత నింపబడిన కొర్నేలి బంధువులు అన్యులను చూచినప్పుడు దేవుడు నిజముగా పక్షపాతము లేని వాడని నేను గ్రహించుచున్నాను అన్నాడు. గాడ్ ఈజ్ ఇంపార్షియల్. గాడ్ ఈజ్ ఇంపార్షియల్. దేవునికి పక్షపాతము లేదు. దేవుడు తన న్యాయము తీర్చున్నప్పుడు తాను తన స్వభావమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. ఆయనలో గమనాగమనముల ఛాయ లేదు. దెర్ ఈజ్ నో షేడ్ ఆఫ్ డబుల్ మైండెడ్నెస్ ఇన్ హిమ్. ద్వంద్వత్వము యొక్క ఛాయలు ఎక్కడ ఆయనలో లేవు. ఆయన యందు మనం నమ్మిక ఉంచాం కాబట్టి పరదేశులయ్యున్నంత కాలము లేదా చెరలోనున్న కాలము అన్నాడు. పరదేశులు అంటే మనది కాని దేశమున నివసించుచున్నవారు. చెర అని ఇంగ్లీష్ బైబిల్లో రాసింది కూడా అదే. మీ దేశంలో లేకపోయిన స్థితి చెర అంటే. మనం ఈ బబులోను చెరను గురించి తెలుసుకున్నాము. బబులోను చెర యూదా జనాంగము యెరూషలేము అను స్వస్థలము నుండి వెళ్ళిన స్థలం కాబట్టి యూదా జనాంగము యొక్క స్వాస్థ్యము యెరూషలేము. వాళ్ళు 70 సంవత్సరాల చెరకెళ్ళారు బబులోనికి. అది వారికి చెరాస్థలం. అక్కడ వారు పరదేశులు. దే హ్యావ్ నో పర్మనెంట్ ఇన్హెరిటెన్స్. యూదునికి యూదా కనాను మినహా మరొక చోట ఎక్కడ స్వాస్థ్యం లేదు. స్వాస్థ్యం పెట్టుకోకూడదు కూడా. ఎందుకంటే అతడు ఆ పర్టికులర్ ఆ స్థలానికి చెందినవాడు, బయటికి చెందినవాడు కాదు. కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో నివసించినా పరదేశిగానే బతుకుతాడు. కాబట్టి అబ్రహాము మొదలు భూమి మీద వాళ్ళు పరదేశులుగా ఉన్నారు అని రాసింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అబ్రహామును గురించి భూమి మీద వాళ్ళు పరదేశికులను యాత్రికులు. పరదేశులను యాత్రికులు. యాత్రికులు అంటే ఒక చోట ఉండిపోయేవాళ్ళు కాదు. దే విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్లేస్. యాత్ర అంటే అదే. మనకి యాత్రలు కొత్త కాదు మన దేశానికి. మీకు అర్థమవుతాయి. విజయవాడలో పాత బస్ స్టాండ్ ఆ ప్రాంతంలో బోర్డ్స్ పెడతారు రోడ్డు మీద. పలానా పుణ్యక్షేత్రాలకు యాత్రలకు వెళ్ళదలిచిన వారు ఇన్ని రోజులకి ఇంత ప్యాకేజ్ అయ్యి బోర్డులు పెడతారు, స్పెషల్ ప్యాకేజెస్. అందులో ఎక్కిన తర్వాత వాళ్ళ అకామిడేషను, వాళ్ళ ట్రావెల్, వాళ్ళ విజిటింగ్ ప్లేసెస్ ఒక గైడ్ ఉండి నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళు తమ స్వస్థలములో బయలుదేరి తిరిగి తమ స్వస్థలానికి వచ్చే లోపల చాలా ప్రాంతాలు తిరుగుతూ వెళుతూ ఉంటారు. కానీ ఏ ప్రాంతంలోనూ వారు స్థిర నివాసం ఏర్పరచుకోరు. వారు మరొక ప్రాంతం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. దే నో దట్ ఈస్ నాట్ దేర్ పర్మనెంట్ ఇన్హెరిటెన్స్. మన పర్మనెంట్ ఇన్హెరిటెన్స్ భూమి కాదు, దేవుని సన్నిధి. కాబట్టి భూమి మీద మనం ఉన్నప్పుడు చాలా భయంతో ఉండాలి అన్నాడు. ఏమిటి భయం? మీకు అర్థమైంది. పరదేశీ అంటే పరలోక సంబంధి. భూమి మీద భూమి తనది కాదు, భూమిపై తన శాశ్వత నివాసం లేదు. నేను దేవునికి చెందిన వాడును, నా శాశ్వత నివాసం దేవుని యొద్ద అనే అవగాహన కలిగిన వాడు ఎలా ఉండాలట? పేతురు గారు రాస్తున్నాడు, భయము కలిగి ఉండాలి.
భయంతో గడపాలి, భయంతో గడపాలి. భయము అంటే ఏంటి? ఇక్కడ ఎవరికి భయం? దేనికి భయపడాలి మనం? బైబిల్ అంతా భయపడకండి, భయపడకండి, భయపడకండి అని 365 సార్లు వ్రాసిన అదే బైబిల్లో భయంతో గడపండి అని రాశాడు. భయపడకండి అని చెప్పిన దేవుడు భయంతో గడపమన్నాడు. ఎందుకు భయంతో గడపమన్నాడంటే దేవుని బిడ్డవు అనే భయం కలిగి జీవించాలి. రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ గాడ్. ఏవో జరుగుతాయని కాదు, నేను ఎవరి యొక్క సంబంధికుడినై ఇక్కడ ఉన్నాను అనేది గుర్తెరిగి ఆ విలువలకు ఎక్కడ మచ్చ రాకుండా భయపడుతూ జీవించాలి. దేవునికి ఎక్కడ అవమానము రాకుండా జీవించాలి మానవుడు భూమి మీద అనంటే ఖచ్చితంగా భయం కలిగి జీవించాలి. తన యొక్క స్థానం ఉన్నదే, హిజ్ పొజిషన్ ఇన్ గాడ్, దానికి ఎక్కడ అవమానం వస్తుందో అని జాగ్రత్తగా జీవించాలి. మా తాతగారు దేవుని సేవలో ఆయన పనిచేసి చనిపోయాడు. వారి తండ్రి కూడా దేవుని సేవలోనే పాస్టర్గానే ఉండి చనిపోయాడు. మా నాన్నగారి తండ్రిని ఒక దినాన ఒక ఆయన బంధువే, సమీప బంధువే, అయ్యా ఈ ప్రేమ వివాహం కొంచెం జరిపించండి, పెద్దలు ఒప్పుకోవటం లేదు, కొంచెం మీరు ఇనిషియేట్ చేసి ఈ వివాహం మత పరిధిలో కానిచ్చేసేయండి, బోత్ ఆర్ మేజర్స్ అని వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అయ్యా ఇప్పటి వరకు 65 సంవత్సరాలు ఈ వయసులో సేవా జీవితంలో ఈ క్యాసిక్ మీద, ఈ అంగీ మీద ఒక్క మరక లేదు, నువ్వు వేయదలుచుకుంటే వేయమని అన్నాడు. సరేలేండి మీరొద్దు, మేము వేరొకరిని చూసుకుంటామని వెళ్ళిపోయాడు. ఎందుకంటే భయం. నేను దేవుని సేవకుడును కనుక సేవకుడై ఉండి ఇట్లున్నాడు అని అంటే దేవునికి అవమానం. అది భయానికి కారణమైంది. దేవుడు అగ్నిగుండం వేస్తాడనే భయం మాకు లేదు, కానీ దేవునికి అవమానం తెస్తామేమో అనే భయం నరనరాల జీర్ణించుకుపోయి ఉంది. కనుక ఆ విధంగా మనం మన జీవితాన్ని గడపాలి. జీవించుట వేరు, గడుపుట వేరు. జీవించాలి అనలేదు ఇక్కడ, గడపాలి. కండక్ట్ యువర్ సెల్ఫ్స్ విత్ ఫియర్. మిమ్మల్ని మీరు ఆ విధంగా భయముతో మీ సమయాన్ని నిర్వహించుకుంటూ సాగాలి. మీ జీవితాన్ని నిర్వహించుకోవాలి భయంతో. యోసేపు పొతీఫరు భార్యతో మాట్లాడుతున్నప్పుడు అన్నమాట ఏమిటి? ఇట్టి ఘోరమైనటువంటి కార్యము చేసి దేవుని ఎదుట నేను ఆకాశమునకు, భూమికి లేదా నీ భర్తకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం చేసి ఎలా నేను ఈ పాతకాన్ని మూట కడతానన్నాడు. అది అతని భయం. హౌ కెన్ ఐ ఫేస్ మై లార్డ్? అది భయం. హౌ కెన్ ఐ విట్నెస్ మై లార్డ్? నేను దేవుని గురించి ఏం సాక్ష్యం చెబుతాను నేనే ఈ బతుకులో ఉంటే? అది భయం. కనుక ఆ భయం మనల్ని పాపం చేయకుండా చేస్తుంది. అయ్యో నేను ఒక బాధ్యత గల ఉపాధ్యాయుణ్ణే, నేనెలాగా దొంగ మార్కులు వేస్తాను? ఆ భయం ఉండాలి ఉపాధ్యాయుడికి. అయ్యో నేను ఒక ప్రభుత్వ ఉద్యోగినే, నేనెట్లా లంచానికి పనిచేస్తాను? అది భయం ఉండాలి తీసుకోవాలి అని అంటే. కనుక అలా ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి పనిలో
ప్రతి ఒక్క వ్యక్తి, అయ్యో నేను ఒక వ్యాపారస్తుడను, నేను దొంగ తూకము ఎట్లా తూస్తాను? ఆ భయం ఉండాలి. నిన్నెవరు చూడకపోవచ్చు, ప్రశ్నించకపోవచ్చు, కానీ నీలోనే ఆ భయం ఉండాలి. దేవా, హౌ క్యాన్ ఐ ఫేస్ యూ లార్డ్? ఎందుకంటే నువ్వు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తావు. పక్షపాతం లేదు దేవునికి. నువ్వు తన బిడ్డవు కదా అని చెప్పి నిన్ను నిర్దోషి అని అనేయుడు. నిన్ను శుద్ధి చేయటం తర్వాత సంగతి, నిన్ను దోషిగా ఎంచటం తప్పదు. కనుక దేవుడు తీర్పు తీరుస్తాడని తెలిసినటువంటి వాడెవ్వడూ కూడా దేవునికి వ్యతిరేకంగా తన జీవితాన్ని గడపలేడు. ఆ స్పృహతో జీవించమన్నాడు పేతురు గారు. తర్వాత వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. వెండి బంగారం చేత విమోచించబడటం ఇన్ జనరల్, సాధారణంగా యూదులు ప్రతి సంవత్సరం 5 తులముల వెండి దేవాలయములోని యాజకునికి ఇచ్చి తమ లైఫ్కి వాళ్ళు ఒక ట్యాక్స్ పే చేసేవాళ్ళు. మేము బతుకున్నాం ఈ సంవత్సరం కాబట్టి ఇది 5 వెండి నాణ్యాలు. ఇది లైఫ్ ట్యాక్స్. మేము బతుకున్నందుకు కడుతున్నాం. ఇది బతుకున్నాం, దేవుడు జీవం ఇచ్చాడు అని గుర్తెరిగి కడుతున్నాం. ఒక ట్యాక్స్ పే చేసేవాడు. జ్యేష్ఠ కుమారుడు ఇంత వెలకని చెప్పి విడిపించబడేవాడు. క్షయమైనటువంటి వస్తువులైన వెండి బంగారముల చేత ధర్మశాస్త్ర ప్రకారం విడిపించబడేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అలా మీరు పడలేదు. అసలు విడిపించబడటం అంటే ఏంటి? మీకు విషయం చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది కంటికి కనపడేటువంటి విడిపించబడటం కాదు. ఇట్స్ నాట్ ఎర్త్లీ అండ్ ఫిజికల్లీ, ఇట్ ఈజ్ ఇంటర్నల్లీ స్పిరిచువల్లీ. ఇది అంతరంగ సంబంధమైనదై ఆధ్యాత్మికమై ఉన్నది ఈ విడుదల. ఇది కంటికి కనపడేటువంటి విడుదల కాదు, హృదయానికి గోచరమయ్యేటువంటి విడుదల. పాపము చెర, పాపము నుండి విడుదల. దానికి బయట ఏమి ఎగ్జాంపుల్ ఇస్తారు మీరు? బయట చెర అంటే ఒక మనిషికి అమ్ముడు పోవటం, దాని నుంచి విడుదల పొందటం. కానీ ఇక్కడ ప్రభువు మనలను విడిపించింది దేని నుండి అని చెబుతున్నాడు? పాపము నుండి, అగ్నిగుండము నుండి, శిక్ష నుండి దేవుడు మనలను విడిపించాడు. మన వెండి బంగారం చేత కాదు, క్షయమైన వాటి చేత కాదు, అక్షయమైనటువంటి దాని చేత విమోచించబడ్డాము. వెలకట్టలేని క్రీస్తు రక్తము చేత నిర్దోషం, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారని ఎరుగుదురు. వెండి బంగారాలు మనల్ని విడిపించలా, ధర్మశాస్త్రం మనల్ని విడిపించలా, కృప మనలను విడిపించినది. కృప విడిపించుటకు ఆధారము క్రీస్తు యొక్క రక్తము, పరిశుద్ధ రక్తం, నిష్కళంక రక్తము, నిర్దోష రక్తము. ఏ మానవునికి నిర్దోష నిష్కళంక రక్తము లేదు. ప్రతి మానవుడు పాపపు స్వభావాన్ని కలిగి పాపము చేస్తూ జీవిస్తూ ఉన్నాడు. ఎవ్రీవన్ ఇస్ సిన్నర్. అందుకే దేవుడు వాక్యానికి ఒక శరీరం అమర్చి స్త్రీ పురుషుల యొక్క ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి పంపించాడు. కనుక మనకు విధించబడినటువంటి ప్రాయశ్చిత్తాన్ని యేసు తన పరిశుద్ధ నిష్కళంక నిర్దోష రక్తం చేత మీట్ అయ్యాడు, చెల్లించగలిగాడు. అందుకనే మన పితరుల యొక్క వ్యర్థమైనటువంటి ఆచారాల నుండి మనం వెలుపటికి రావాలి.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. డోంట్ బీ రిలీజియస్, బీ స్పిరిచువల్. డోంట్ బీ రిలీజియస్. ఇవాళ చర్చెస్ రిలీజియన్ని నేర్పిస్తున్నాయి. క్రిస్మస్ పండగ చేద్దాం రండి, గుడ్ ఫ్రైడే పండగ చేద్దాం, ఈస్టర్ పండగ చేద్దాం, కోత పండగ చేద్దాం. దీస్ ఆల్ ఆర్ రిలీజియస్ యాక్టివిటీస్. ఇవి కాదు మనం చేయాల్సింది, సువార్త ప్రకటన చేయాలి. అవర్ కాలింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రెండ్స్. ఇన్ న్యూ టెస్టిమెంట్ ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. కొత్త నిబంధన కాలములో మన పిలుపు ప్రత్యేకమైనటువంటిది. మనము భౌతిక సంబంధులము కాదు, ఆత్మ సంబంధులు, ఆధ్యాత్మిక సంబంధులు క్రైస్తవుడు అంటే. కానీ క్రైస్తవ్యము ప్రపంచమున మతముగానే కొనియాడబడుతోంది. మార్గము స్థాయికి రాకపోవట కారణము విశ్వాసులు వారి వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టకపోవటమే. యువర్ డీడ్స్, వ్యర్థ ప్రవర్తన క్రియల ద్వారా బయలుపడుతోంది. నీ క్రియలు వ్యర్థమైనవిగా కనిపిస్తున్నవి. మేబీ రిలీజియస్ యాక్టివిటీస్ బట్ యూజ్లెస్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టి ఎదుట నీ భక్తి మురికి క్రియలు పనికిరావు. మీరు అమూల్యమైన క్రీస్తు యొక్క రక్తము చేత విమోచించబడ్డారని మీరు ఎరుగుదురు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునుపు నియమించబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునుపు వధించబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునుపు సంపూర్తి చేశాడు. దేవుడు ఇంకా విశ్వాన్ని ప్రారంభించటానికి పూర్వమే రక్షణ ప్రణాళికను సృష్టి ప్రణాళిక కంటే ముందుగా అమలు చేసుకున్నాడు తన యొద్దనే. ఈ ఒక్క మాట అర్థమైతే మీ విధానాలన్నీ మారిపోతాయి, మీ జీవితం అంతా మారిపోతుంది, మీ పద్ధతులన్నీ మారిపోతాయి. ఎందుకంటే మీకు ఒక క్రొత్త అవగాహన వస్తుంది. యూ బిలాంగ్స్ టు గాడ్. నీవు దేవునికి చెందిన వాడవు, దేవుని రాజ్యమునకు చెందిన దానవు అని నీకు తెలుస్తుంది. యు ఆర్ నాట్ హియర్ టు సెటిల్ ఆన్ ది ఎర్త్. భూమి మీద నీవేమి శాశ్వత నివాసం ఉండిపోవటానికి పంపబడలేదు. అందుకని అంటాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. కానీ మృతులలో నుండి తనను లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం, యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడి నిమిత్తము యేసుక్రీస్తు కడవరి కాలముల యందు ప్రత్యక్షపరచబడ్డాడు. కాగా మీ విశ్వాసమును మీ నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. యువర్ పొజిషన్ త్రూ క్రైస్ట్ ఇన్ గాడ్ ఈజ్ సెక్యూర్డ్. యువర్ పొజిషన్ ఈజ్ 100% సెక్యూర్డ్ ఇన్ గాడ్ త్రూ క్రైస్ట్. దేవుని యందు క్రీస్తు ద్వారా మీ స్థానము సిద్ధము చేయబడి భద్రము చేయబడి ఉన్నది. The salvation is eternal and permanent. The salvation is a free gift. రక్షణ ఉచితం, ఉచిత కృపావరం. రక్షణ శాశ్వతం. రక్షణ దేవుడిచ్చినది. ఏర్పరచబడిన వారికి, సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవుడు ఉచితముగా ఇచ్చేటువంటి ఒక మహోన్నతమైన వరం. కాబట్టి మీరు సామాన్యమైన వారు కాదు. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని సంకల్పించాడు, మిమ్మల్ని పిలుచుకున్నాడు, మిమ్మల్ని నీతిమంతులు తీర్చాడు, మిమ్మల్ని మహింపరిచాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సమస్తము తానే మేలు కొరకే జరిగిస్తూ ఉన్నాడు. రోమా 8:28 చెప్పాడు.
విశ్వాసులైన మీ నిమిత్తము క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ఎదుట సంపూర్ణము చేసినటువంటి ఆ యేసు కడవరి కాలముల యందు మన నిమిత్తము ప్రత్యక్షపరచబడ్డాడు. మొదటి రాకడలో గొర్రెపిల్లగా తన స్వరక్తమిచ్చుటకు వచ్చిన ఆ ప్రభువే రెండవ రాకడలో యూదాగోత్రపు సింహముగా పరిపాలించుట కొరకు రాబోతున్నాడు. దిస్ ఈస్ ద బైబిల్ ప్రాఫెసీ. నేను తిరిగి వస్తానని చెప్పి ఆయన అన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది అన్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ మనకు అర్థం కావాలి. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం వీరిశెట్టిగూడెం వాస్తవ్యులు టి మనోహరం గారు, పద్మావతి గారు. కుమార్తెలు రేవతి, శిరీష, కుమారుడు సతీష్ సహకారాన్ని ఇస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ట్రిపుల్ ఈ గురించి కొంత సమాచారం మీకు తెలియజేస్తున్నాను. యవనస్తుల కొరకు శనివారం మహిళలు, ఆదివారం పురుషుల కొరకు సాయంకాలం 6 నుండి 8 గంటల మధ్య ప్రత్యేక అంశాలపైన ప్రత్యేకమైన వాక్యోపదేశాలు ఆధ్యాత్మికంగా, మానసికంగా, సామాజికంగా, భౌతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్నింట సమంగా ఎదుగుట కొరకు యవనస్తుల కొరకు ఏర్పాటు చేసినది ఈ ట్రిపుల్ ఈ. కనుక ఈ ప్రసంగాల ద్వారా మీ బిడ్డలు అభివృద్ధి చెందుతారు. మీ సంఘంలోని యవనులు మీ కొరకే ప్రయోజకులుగా తిరిగి మీ వద్దకు వస్తారు. ఈ తరగతులు వినియోగించుకోనమని ప్రభువు పేరిట పిలుపునిస్తూ ఉన్నాం. ఇక ఎపిసోడ్ సహకారులు కావాలి. మన ముందు ఒక 4 మాసాలు ఉన్నవి. ఈ 4 మాసాల్లో ప్రకటన గ్రంథం వరకు పూర్తి చేయాలి. ఒకవేళ పూర్తి కాకపోతే చివరిలో 2 పూట్లైనా సరే వేసి పూర్తి చేయాలి. కాబట్టి మీరు మీ కుటుంబ పక్షంగా ముందుకు రావాలి. బైబిల్ గ్రంథాన్ని ప్రపంచ చరిత్రలోనే ఆదికాండము నుండి టెలివిజన్ ద్వారా ప్రకటన వరకు చెప్పేటువంటి ఏకైక కార్యక్రమం 120 క్రైస్తవ దేశాల్లో ఉన్న ఎవరూ కూడా ఆదికాండం మొదలు ప్రకటన వరకు వచనం వెంబడి వచనము ప్రసారము చేసిన వారు లేరు. కాబట్టి ఇది మహోన్నతమైన కార్యక్రమం. 18 సంవత్సరాలు డిసెంబర్కి పూర్తవుతాయి. కనుక ఈ దైవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగము తీసుకొనవాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. జీవ మనోహరం గారు, పద్మావతి గారు, కుమార్తెలు, కుమారుడు ఇచ్చిన నైనా ఎపిసోడ్ సహకారమును బట్టి బిడ్డలను దీవించము, మహిమ పొందండి. ప్రభు, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 ప్రసంగాలు ధ్యానించాం, తనివి తీరటం లేదు. ప్రభువా, ఎంత గొప్ప వాక్యం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. రానున్న 4 మాసాలు కొనసాగుటకు సహాయం చేయము. ప్రతి పరిస్థితి మీ కంట్రోల్లో ఉంచుకున్నాము. మాకు నీవున్నావు, మేము నీ బిడ్డలం. యేసునామమును స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.